ఇవాళ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న గురజాల జగన్మోహన్ గారికి సభ్యులందరి తరపున కూడా నమస్కారాలు తెలియజేస్తాను. ఇది స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఎక్కడ కూడా డెవలప్మెంట్ అంటే ఫస్ట్ వాటర్ ఉండాలి. ఎక్కడ నీళ్లు ఉందో అక్కడ డెవలప్మెంట్ ఆటోమేటిక్గా ఉంటుంది. మహావీర్ బ్రిడ్జ్ ఉంది సార్, పీసీఆర్ నుంచి కొంగారెడ్డిపల్లికి మెయిన్ కనెక్టివిటీ బ్రిడ్జ్, దాన్ని మహావీర్ బ్రిడ్జ్ అంటారు. అది వీక్ గా ఉంది సార్. రోడ్స్ ఇండికేట్ సివిలైజేషన్, రహదారులు నాగరికతను సూచించును. ఒకప్పుడు మేము మరి ఈ రోజు అనునిత్యము మీరు అన్ని రోడ్లు చూసింటారు, మీకు తెలుసు. చిత్తూరు స్థానికుడుగా మీకు తెలుసు. మరి ఈ రోజు చిత్తూరు ట్రాఫిక్ సమస్య ఏ విధంగా ఉంది? చంద్రబాబు నాయుడు సార్ పీరియడ్ లోనే అపోలోకి ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మా టీం వాళ్ళందరూ అక్కడ ఉంటారు. ఎప్పుడు చూడు రెఫర్స్ ఎక్కువ ఉంటాయి. ఈ విషయాన్ని నేను మన మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా పెద్దిరెడ్డి గారు ఇంతకు ముందు కూడా మేము వచ్చి కలెక్టర్ గారు కూడా పెట్టడం జరిగింది. చేస్తున్నారు. ఇది మన కాలేజ్ ఆపోజిట్ క్వార్టర్స్ లో ఉన్నాయి. 30 కిలోమీటర్ల చిత్తూరు ఎప్పుడు ఇదేలాగా ఉంది. చిన్న చిన్న ఇండస్ట్రియల్స్ పెట్టి, ఎందుకంటే తల్లి అకౌంట్ లో వేస్తే వాళ్ళు కట్టడం లేదు, కాలేజ్ కట్టడం లేదు, తద్వారా కాలేజ్ డెవలప్మెంట్ ఆగిపోతుంది. అంటే ఆ విధంగా నెక్స్ట్ మీ గవర్నమెంట్ వస్తే కానీ తప్పకుండా తల్లి అకౌంట్ కాకుండా ప్రిన్సిపల్ అకౌంట్ వేయగలిగింది. యాక్చువల్ గా వచ్చి కేంద్రీయ విద్యాలయం నుంచి లాస్ట్ టర్మ్ వచ్చి ల్యాండ్ లేదు. యాక్చువల్ గా సత్య సార్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా చిత్తూరులో టోటల్ వేకెంట్ ల్యాండ్ ఎంత కలెక్టర్ లిస్ట్ ఇచ్చేసారు. సార్ రిప్రజెంటేషన్ ఇచ్చున్నాం. ఎవరికి ఇచ్చారు? మున్సిపల్ కమిషనర్ కి ఇచ్చాం. ఇస్తే ఒక 6 months టైం అడిగారు. ఆ తర్వాత ఇంకొక 3 months అన్నారు. ఆ తర్వాత ఎలక్షన్ వచ్చేసింది. సో మీరు వచ్చిన తర్వాత మెయిన్ అక్కడ కొండ మిట్ట మీద ఉండే దగ్గర పబ్లిక్ టాయిలెట్స్ ఎన్నో చూస్తాను. ఇది హాస్పిటల్ రెఫర్ చేస్తున్నారు. వీళ్ళు సిఎంసీకి పోతారు. పోయే లోపల ప్రాణం గాల్లో కలిసిపోతారు. ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్స్, డాక్టర్లు అవైలబిలిటీలో ఉంటే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగుంటే నుంచే ఉంటది. మన పూర్వీకులు ఎన్నో దేవాలయాలు నిర్మించారు. ఒకదానికొకటికి సంబంధం ఉంది. సో అది ఇప్పుడు చాలా పాటుపడుతుంది. కొత్త దేవాలయం కన్నా మన పూర్వీకులు నిర్మించిన ఆలయాలు చాలా విలువైనది. వాటిని పునర్నిర్మాణం చేసి పర్యాటక కేంద్రంగా అట్లా ఇవన్నీ అయిపోతే చిత్తూరు డెవలప్ అవుతుంది అనేది మా ఉద్దేశము. కానీ ఎక్కడైనా కూడా ఒక ప్లేస్ అభివృద్ధి చెందింది అంటే దానికి ఒక కొలమానం అనేది ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని అది అభివృద్ధి అయిందా కాదా అని డిసైడ్ చేస్తాను. వాటిల్లో ముఖ్యమైనది తలసరి ఆదాయం. ప్రజల యొక్క తలసరి ఆదాయం ఉండాలి. ప్రజలందరికీ సమానత్వం అనేది ఉండాలి. చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ సొసైటీలో ఎందరు మెంబర్స్? మా మెంబర్స్ 100 మంది ఉన్నారు. కానీ ఎమ్మెల్యేకి మంచి ఇంటెన్షన్ ఉంటుంది. నీళ్ళు వస్తే నా నియోజకవర్గం బాగుపడితే నాకు పేరు వస్తుందని. అటువంటి ఎమ్మెల్యేని కూడా హ్యాండిల్ చేయలేక, ఈ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్స్ లో ఇతను కరెక్ట్ అయినా కూడా మనం విల్ థింక్ హిమ్ యాజ్ రాంగ్. దాన్నే నేను నీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. మీరు ఆ లోపల ఈ రోజు మేము వచ్చింది, మేము ఇవి మీరు చేయగలుగుతారా లేదా అని అడిగేస్తే నేను చేస్తాను అని చెప్పి గొప్పడు అవ్వాలని కాదు. మనం కూడా పాసిబిలిటీస్ డిస్కస్ చేయాలి. ఎప్పుడు కూడా ఒక నాయకుడు, ఇప్పుడు నాకు కూడా చాలా ఆశలు ఉంది. ఈ చిత్తూరు నియోజకవర్గాన్ని అవకాశం ఇచ్చేస్తే దీన్ని శాశ్వతంగా నేనే పరిపాలించాలని నాకు కోరిక ఉంది. శాశ్వతంగా పరిపాలించాలి అంటే నేను ముఖ్యమంత్రి కాదు. మీరు అడిగిన తక్షణం ఈ 9టిని ఎస్ అన్ని పాసిబిలిటీస్ ఉంది నేను చేస్తాను నాకు ఓటేయండి అని అడగకూడదు. ఇక్కడ డిస్కస్ చేయాలి. ఒక్కొక్క పాయింట్ లో పాసిబిలిటీస్ ఏముండా ఏం లేదు. ఎందుకు వైసీపీ చేయలేకపోయింది, ఎందుకు రేపు టీడీపీ చేస్తుంది? ఇక్కడ లోకల్ స్టేట్ బడ్జెట్ కాదు, దీనికి కేంద్రం బడ్జెట్ ఇచ్చేసింది. ఒక రోడ్ కటింగ్ అనేది ఒక స్టేట్ గవర్నమెంట్ కి ఈజ్ నాట్ ఏ ఇష్యూ. అంటే దీన్ని మీరు పబ్లిక్ లోకి ఎందుకు తీసుకోపోవాలి? యు ఆర్ ఎ న్యూట్రలర్ కాబట్టి ఏముండదు. అది ఫ్రమ్ సీఎం, అది ఎవరైనా కావచ్చు, ఎనీ పార్టీ, దే విల్ టేక్ ఎ డెసిషన్. నేను దాన్ని ఫోర్స్ చేయొచ్చు. నా నియోజకవర్గం పర్టికులర్ గా నీటి సమస్య ఉంది కాబట్టి దీన్ని ఫస్ట్ గా మీరు నాకు ప్రొవైడ్ చేయాలని ఐ కెన్ ఫైట్ విత్ మై సీఎం. కాబట్టి ఫస్ట్ పాయింట్ వాటర్ ఇచ్చేకి వీఆర్ రెడీ. నేను నా లోకల్ మేనిఫెస్టోలో అందరికి ఇచ్చిన పేపర్ మోడర్న్ గా నీటి సమస్యని తీర్చడానికి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి అడవిపల్లి రిజర్వాయర్ ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చాను. సో నేను ఒక పాయింట్ కి మీకు ఆన్సర్ ఇచ్చేసి ఆల్రెడీ. సెకండ్ థింగ్, హై రోడ్ మరియు అన్ని రోడ్లు విస్తరణ. కాబట్టి ఇది నాకు కూడా నాలెడ్జ్ ఉంది. యాజ్ ఎ బిల్డర్ గా నేను ఇక్కడ కంటెస్ట్ చేయని వచ్చిన వ్యక్తి. నాకు వీ హ్యావ్ ఏ డ్రీమ్ హౌ టు మేక్ రోడ్స్. 70% ప్రభుత్వ ఆస్తులే సార్, 30% నో దాన్ని లేదు సార్, దాన్ని
ఒక మున్సిపల్ చైర్మన్ గా, మేయర్ గా, ఒక ఎమ్మెల్యే అనుకుంటే వీ కెన్ ప్రొవైడ్ మనీ కాంపన్సేషన్ ఆర్ ఎల్స్ వీ కెన్ ప్రొవైడ్ టీడీఆర్. డెవలప్మెంట్ కింద టీడీఆర్ అనౌన్స్ చేస్తే కొనుక్కునే బిల్డర్లు అవైలబిలిటీ ఉండారు కాబట్టి ఇది రాష్ట్రంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఏది ఇక్కడ కూడా ప్రభుత్వ వైఫల్యం వల్ల మనకు ఆదాయం లేదు కాబట్టి కొన్ని చేయడానికి వీ వాంట్ టు టేక్ ఏ పర్సనల్ డెసిషన్స్. దీన్ని మనం ప్రపోజల్ పెట్టి మనకున్న లోకల్ మున్సిపల్ మేయర్ దగ్గర ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఐడియాలు ఇచ్చి అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరు అబ్జెక్ట్ చేసి ఆగిందో వాళ్ళని పిలిచి వాల్యుయేట్ చేసి మనం అడిషనల్ గా కొంచెం అతనికి ప్రొవిజన్ చూపించగలిగితే డెఫినెట్ గా వాళ్ళు అగ్రి అవుతారు, సొసైటీ బాగుపడుతుందంటే. సో ఇక్కడ పర్సనల్ ఇంటెన్షన్ ఉన్న ఒక నాలెడ్జ్ఫుల్ ఎమ్మెల్యే కావాల్సి వస్తుంది కాబట్టి దీన్ని ప్రజలు లెట్ దమ్ డిసైడ్. మేము మా ఆలోచన చెప్తాం, మీరు అడిగారు, చేయడానికి ఉన్న ఐడియా చెప్పాను. టీడీఆర్ రూపంలో వీ కెన్ క్లోజ్ ద ఇష్యూ ఆగింది కాబట్టి. అలాగే చిత్తూరుకి యూనివర్సిటీ, కేంద్ర విద్యాలయము, జవహర్ నవోదయ పాఠశాల. సో చంద్రశేఖర్ నాయుడు అనే వ్యక్తి ఈ నవోదయకి కమిషనర్ గా వర్క్ చేశాడు. 2014లో పురంధేశ్వరి గారు అప్పుడు నాకు చెప్పారు, ఫస్ట్ లో వీళ్ళు గివ్ 100%. దీన్ని తెచ్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటా పర్సనల్ గా. అలాగే చక్కెర మామిడి పరిశ్రమ పునర్ప్రారంభం, ఈ రెండు ఏది జరగదు. ఎందుకు జరగదురా అంటే ఈ చక్కెర ఫ్యాక్టరీ అనేది నష్టంలో కూరుకుపోయింది, ప్రైవేట్ సెక్టర్ కూడా. ఇది చక్కెరగా మళ్ళీ చేయలేం కానీ దీన్ని వేరే ఇండస్ట్రీ చేయడానికి ప్లాన్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ చక్కెర అనే బదులు ఆ ఫ్యాక్టరీని వీ కెన్ కన్వర్ట్ ఇంటూ ఏ అదర్ థింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్. దాన్ని మనం డెఫినెట్ గా పునర్ప్రారంభం చేస్తాం కానీ యాజ్ ఎ చక్కెరగా కాదు. అది జ్యూస్ ఫ్యాక్టరీ కావచ్చు, మామిడి ఏదో ఒక రకమైన ఫ్యాక్టరీని మనం నిర్మించడానికి ప్లాన్ చేస్తాం. అదే ఇన్కమ్ సోర్స్. మహావీర్ బ్రిడ్జ్ వెడల్పు పీసీఆర్ నుండి కొత్త బస్ స్టాండ్ వరకు రైల్వే అండర్ బ్రిడ్జ్. ఇది కేంద్రంతో కూడుకునింది. ఒక ఎమ్మెల్యే కెనాట్ టేక్ ఎ డెసిషన్. మేము ప్రపోజల్స్ పెడతాం, ఎంపీ గారి దగ్గర నుండి దీన్ని మీకు మాట ఇప్పిస్తా, మనం ఫోర్స్ కూడా చేద్దాం. ప్రతిదీ కూడా మనం ధర్నా అనేది మౌనంగా కూడా చేసి భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకునేట్టు కూడా వీ కెన్ డూ. సో దీన్ని ఎంపీ గారి చేతిలో పెట్టి మా పార్టీ ఎంపీ ద్వారా కూడా మీ సంస్థకి ప్రజలకి మాట ఇప్పిస్తారు. నేను ఈ బ్రిడ్జే కాదు, మీరు అడిగిన రైల్వేది కూడా స్టాపే కాబట్టి వీ కెన్ టేక్ ఎ టైం సెన్స్. సో దీన్ని కూడా మా ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యే అయినాక వీళ్ళు కన్సిడర్ అంటే ఆ తర్వాత. సో 5 పాయింట్స్ అయిపోయినాక 6th పాయింట్, తిరుపతి రైల్వే డబుల్ లైన్ మరియు చెన్నైకి డైరెక్ట్ ట్రైన్ మరియు 6 ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగడం లేదు. దీనికి ఇప్పుడే చెప్పేసా. సో ఇది త్రూ ఎంపీగా జరిగేది కాబట్టి వీల్ ఫైట్. నేను ఇక్కడ ఫైట్ అనే రాస్తున్నా, కన్క్లూజన్ చేస్తా. రేపు మీరు నాకు మాట ఇచ్చారని అడగకూడదు. దిస్ విల్ ఫైట్ విత్ బోత్. ఎమ్మెల్యేగా నేను, కావాల్సిన సొసైటీ నీడ్ గా మీరు, అందరూ కలిసి విల్ ఫైట్. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి. ఇది కూడా ముఖ్యమంత్రి నేను చెప్తాను సార్, ఇది కూడా ఒక ముఖ్యమంత్రి చేతిలో ఉండే అంశం. ఇది రైతులకి గిట్టుబాటు ధర అంటే కొన్ని సీజన్స్ లో రేట్ వచ్చినప్పుడు రైతుల దగ్గర స్టాక్ ఉండదు. దీనికి నేనేం చెప్పానంటే, అప్పుడే ఎవరు అడిగారు, ఇండస్ట్రియల్ వినోద లేదా ఐ థింక్ కుమరేష్, కోల్డ్ స్టోరేజ్లు కట్టడానికి ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ కల్పిస్తే బెంగళూరు ఆర్ చెన్నై నుండి నేనే ఐ కెన్ గెట్ 50 people హూ కెన్ బిల్డ్ అండ్ హూ కెన్ స్టోర్. రైతులు ఆ సమయానికి పండించిన వాటిని రేట్ రాకపోతే వాళ్ళకి స్టోరేజ్ పెట్టే అవకాశాన్ని ఒక ఎమ్మెల్యేగా పర్మిట్ చేయగలుగుతా. పర్మిషన్స్ మామిడి, చెరుకు లేదంటే వరి ఏదైనా కావచ్చు. సో వీటికి పరిష్కారం ఏమన్నా ఉంది అంటే కోల్డ్ స్టోరేజెస్. కోల్డ్ స్టోరేజెస్ క్యాన్ బిల్డ్ బై ఎనీ పర్సన్ హూ కెన్ ప్రొవైడ్ ఎ ల్యాండ్. ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా వీటిని మన ఎక్స్ప్రెస్ హైవేస్ పక్కల్లో తెస్తే ట్రాన్స్పోర్టింగ్ ఈజీ కాబట్టి వాళ్ళు కూడా వచ్చి పెడతారు. ఇది మన చిత్తూరు రైతులకి ఇట్స్ విల్ బి బెనిఫిటబుల్. సో ఈ 7వ పాయింట్ కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. చిత్తూరు ప్రభుత్వ వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, దీన్ని చేయడానికే సిఎంసి అనే వాళ్ళకి ప్రభుత్వం 600 ఎకరాలు గ్రాంట్ చేసింది. దీంట్లో సిఎంసి అనే వాళ్ళు ల్యాండ్ తీసుకున్నారు తప్పితే ఆరోగ్యశ్రీ గాని అనేక రకాలైన సర్వీసెస్ చేస్తా లేదని నాకు వచ్చిన నోటీసు. కాబట్టి దీన్ని కూడా మళ్ళీ ఒకసారి మీలాంటి ముఖ్యమైన వ్యక్తులతో కూర్చొని చిత్తూరులో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల అంటే మీరు అన్నట్టు అన్ని రెఫరెన్స్లు పోతున్నాయి కాబట్టి మీరు అడిగిన ఎంఓఈని క్యాన్సిల్ చేసే విధంగా అయినా ప్రపోజల్ లేదు. పెద్దవారు కాబట్టి అపోలో లాంటి సంస్థల్ని మనం గబాను ఒక ఎమ్మెల్యే స్థాయిలో చేయలేకపోయినా
సార్ చెప్పినట్టు భగవంతుడు ఆశీర్వదించి మంచి ఆరోగ్య శాఖ మంత్రి వస్తే ప్రొవిజన్ అన్న అడిగి దీన్ని ప్రమోట్ చేయడానికి పర్మిట్ చేద్దాం. సో దీన్ని కూడా వీల్ కన్సిడర్ యాజ్ ఎ టైట్ ఫైట్. కొత్త జిల్లాలకి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చేస్తున్నారు. దెన్ వీల్ గెట్ ఇట్. మనం దాన్ని వీల్ టేక్ కన్సిడరేషన్. సపరేట్ గా మేము డెఫినెట్లీ ఐఎమ్ కన్సిడరింగ్ అండ్ వి విల్ గో హెడ్. మెడికల్ కాలేజ్ రెండు అది ఈజీగా వస్తుంది. కూర్చో ఒక 5 minutes. గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ రెండు ఇస్తున్నారు. సో దాంట్లోనే అది ఇన్క్లూడ్ చేసుకుంటే సార్ లేదు చేశారు. నేను డెఫినెట్ గా హెల్త్ వైజ్ ఫస్ట్ పర్సన్ టు సపోర్ట్ హెల్త్. చాలా మందికి ఆరోగ్యం లేక ఇబ్బందులు పడే వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్స్ పైన ఎక్కువ ఆధారపడతారు కాబట్టి ఇది మన బాధ్యత. సో విల్ గో హెడ్. నేను కూడా అక్కడికి పోయి వచ్చా తిరుపతికి. చిత్తూరు పై ఒక వేదిక పరిష్కార వేదిక. ఇక్కడ ఏమంటే ఇప్పుడు మేము సొసైటీలో 10 ఏళ్ళు 9 ఏళ్ళు చేసి డిఫరెంట్ యాంగిల్లో చేసినా కూడా డెవలప్మెంట్ జడ్పీలో ఏదో ఉంటుంది, అపోజిషన్ వస్తారు, అందరూ వస్తారు, ఏముండదు అక్కడ చర్చ. అదేవిధంగా మున్సిపాలిటీ అక్కడ మాకు కూడా ఒక రిప్రజెంటేషన్ లాగా అవకాశం ప్లస్ వేదిక అనేది ఈ సమస్యల పరిష్కారంలో నెలకు ఒకసారి ఎప్పుడో రిప్రజెంటేటివ్ అయితే నా ఆలోచన నన్ను భగవంతుడు ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా చేస్తే దీనికి ఒక మాట అయితే ఇవ్వగలుగుతాను నేను. మున్సిపల్ అవకాశం లేకపోయినా మున్సిపల్ అండ్ రెవెన్యూ అండ్ పోలీస్ అండ్ అదర్స్ హూ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఇంటూ సొసైటీ ఉందో వాళ్ళతో మనం ఒక ఫామ్ చేసి మీలాంటి ఒక ఎవరైతే సొసైటీకి ఒరిజినల్ గా నిజాయితీగా డెవలప్ కావాలని ఆలోచిస్తారో ఎవ్రీ 2 months వన్స్ రివైజింగ్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఒక పక్క అధికారులు ఒక పక్క ప్రజలు అడిగిన సమస్యని ఆ రోజు వాడు ఏం టైం తీసుకొని చేస్తాడో ఆ టైంని వాడు కేటాయిద్దాం. మళ్ళీ మీటింగ్ వచ్చేటప్పటికి అతను కానీ ఆ పని చేయలేకపోతే గల కారణాలు తెలుసుకొని అతన్ని ఉంచాలా తీసేయాలనేది కూడా పబ్లిక్ లో నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే వాడు ప్రభుత్వ ఉద్యోగి పని చేయడానికి ఉన్నాడు కాబట్టి ఒకవైపు ప్రజలు ఒకవైపు అధికారులు మేము ఎవరైతే అడ్మినిస్ట్రేట్ చేసే ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మేయర్ గారు కావచ్చు, మనం కూర్చొని మీకు వాళ్ళకి అవకాశం కల్పించినప్పుడు వాళ్ళు ఏం టైం అడుగుతారో ఆ టైం టేకింగ్ కి మేము బ్యాలెన్స్ చేస్తాము. ఆ బ్యాలెన్సేషన్ లోపల నెక్స్ట్ మీటింగ్ అతను కానీ కంప్లీట్ చేయలేకపోతే ఒక పని చేస్తాం, ఎవ్రీ 3 months అని పెట్టుకునేస్తాం. కొన్ని పర్మిషన్స్ ఉంటాయి, టైం టేకింగ్ ఉంటుంది. సో సంవత్సరానికి 4 మీటింగ్లు ప్రైవేట్ సెక్టర్ అండ్ పబ్లిక్ సెక్టర్ తో ఒక డిబేట్ ఓపెన్ గా అది ఎక్కడ అనేది ముందుగానే ఇంటిమేట్ చేసుకొని విల్ గో హెడ్ విత్ దట్. నేను ఎమ్మెల్యే అయితే అని చెప్పాను కాదు సార్, నేను ఎమ్మెల్యే అయితే నా ఆలోచన కూడా ప్రజలు ఏమనుకుంటారో నాకు తెలియాలంటే ఇట్ షుడ్ బి ఓపెన్ డిబేట్. అది ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ విల్ సీ ఇన్ పబ్లిక్. అలాగే అధికారులు కూడా ఎవరు దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్స్ ప్రాపర్ గా అనేది పబ్లిక్ లో కూర్చున్నప్పుడు ఇట్ విల్ కమ్ ఇన్ టు ట్రూత్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ఎ డే విల్ సిట్ ఫర్ 2 days. 2 days ప్రభుత్వ యంత్రాంగం పబ్లిక్ కూర్చుంటాము. పోలీస్ వాళ్ళు ఏమైనా ఎక్కువగా ఇబ్బంది పెట్టి చెకింగ్ రూపంలో కావచ్చు, ఇంకొక రూపంలో కావచ్చు ప్రజలను వేధిస్తూ ఉంటే లెట్ పబ్లిక్ కెన్ కమ్ అండ్ సే దట్ 1 hour పోలీస్ ఇష్యూ, 1 hour రెవెన్యూ ఇష్యూ, 1 hour మున్సిపల్ ఇష్యూ, 1 hour ఇట్లా వి విల్ హ్యావ్ ఏ క్వాలిటీ డిస్కస్ చేసి మనం ఒక ఎజెండా పెట్టుకుంటాం. ప్రతి 3 months వన్స్ ఈ ముగ్గురు అధికారులు అంటే పరిపాలించే ఎమ్మెల్యే, ఎంపీ, మేయర్ గారు ఆ రోజు ఏమే షెడ్యూల్ ఉంటే 1 or 2 days పోస్ట్ పోన్ చేసేది కూడా బిఫోర్ ఇంటిమేషన్ తో ఎవ్రీ 3 months విల్ హ్యావ్ ఎ రివైజ్. సో మీరు ఏవైతే మీరు ఏదైతే అడిగారో వీటన్నిటితో పాటు మన బీజేపీకి సంబంధించిన పురాతన దేవాలయాల గురించి చెప్పాడు. నిజంగా కూడా కొత్త దేవాలయాలు కట్టి డబ్బు వేస్ట్ చేయడం కంటే కూడా కాంక్రీటింగ్ అంటే కాంక్రీట్ గా చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ వైబుల్ టు పబ్లిక్. కూడా ఏవైతే పురాతన దేవాలయాలు ఐడెంటిఫై చేయండి. ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో నేను గమనించింది టిటిడి డబ్బుల్ని పురాతన దేవస్థానాలు రెన్యువేషన్ కింద డబ్బులు ఇస్తున్నారు అని తెలిసింది. బట్ నేను ఇంకా ఆ సిస్టంలోకి పోయి తెలుసుకోలే. ఈ సిస్టాన్ని వాళ్ళు ఏం చేశారో తెలియదు కానీ మనం ఇంకొంచెం అప్గ్రేడ్ అయ్యి ఫస్ట్ ఐడెంటిఫై చేద్దాం. పురాతన మంచి దేవస్థానాలు ఏవైతే పెద్ద ఉన్నాయో వాటికి ఎక్కువ శాతం కేటాయించి రెన్యువేట్ చేస్తాం. పైగా డెవలప్మెంట్ పైన అయితే నేను చెప్పేది ఇదన్నీ పాసిబిలిటీస్ విత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో చేయొచ్చు. ఉత్త ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వం చేస్తామని అయితే చీటింగ్ చేయలేను నేను. ఓకే సార్, ఇప్పుడు మెజారిటీ ఎమ్మెల్యే మన కాబోయే ఎమ్మెల్యే ఆల్మోస్ట్ మెజారిటీ ఒప్పుకున్నారు కాబట్టి ఒక పెద్ద క్లాప్స్ ఇద్దాం.